కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి 180 గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి, వాళ్ళని అభినందించాలి. వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజాసేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు, అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినరో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, జిల్లా స్థాయి నాయకులను, ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించినా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు 2009లో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈరోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇంత పెద్ద పదవి, ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా. మిత్రులారా, చాలామంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని, చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి, మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం, మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది.
ఈ వేదిక మీద నుంచి మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు, చదువుకున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, వేదిక మీద ఉన్న మా మండల స్థాయి నాయకులు నేను లేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులకు మా సోదరిమణులకు అందరికీ నా సూచన, ఎన్నికలు ముగిసినాయి, ఇక రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు, పార్టీలు పంతాలు. ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి, ఇక పార్టీలు పంతాలకు పోకండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు, అందరినీ కలుపుకొని పోదాం, అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏవైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలియని విషయం లేదు. 10 సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామం పేరు, ప్రతి తండా పేరు, ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు. అందుకే 2009 నుంచి 2023 వరకు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము, ఇది నా సొంత ప్రాణంతో సమానము. అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన. 2018లో కుట్ర జరిగి ఓటమి చెందిన మీరు నిండు మనసుతో మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడితే వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని
ఇల్లు తిరిగి కాళ్ళకు దండం పెట్టి అక్కడ ఉన్న ఓటర్లకు మా కొడంగల్లో అనుకోని తప్పిదం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది, మా అన్న ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్లో అని మీరే తిరిగి 35 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరిలో 14 రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన కొడంగల్ కార్యకర్తలే ఆనాడు అవిరాళమైన కృషి చేసి గెలిపించడం జరిగింది. కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది. మీకు నిజంగా సేవ చేసే భాగ్యం నాకు కగిలింది. ఈరోజు నేను అనుకుంటే ఏదైనా చేయగలిగిన స్థాయిలో మీ ఆశీర్వాదంతో నేను ఉన్నా. ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది లేదు, ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఇచ్చేది లేదు. ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి పని చేసే అవకాశం వచ్చింది ఈనాడు. అందుకే మా సర్పంచులకు, ముఖ్యంగా మా మహిళా సర్పంచులకు, ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం. ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్పి ఉంటారు, ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు. అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి, గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు 5 లక్షలు, పెద్ద గ్రామ సర్పంచులకు 10 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎంపీలకు సంబంధం లేకుండా, మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి. దాంతో మా సర్పంచ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారి నుంచే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది, మీ మర్యాద పెరుగుతుంది. అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను సూచన చేస్తున్నా, 2023 డిసెంబర్లో మీరు ఆశీర్వదించి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది. మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు, దొడ్డు బియ్యం తినే కాలం పోయింది, ఈరోజు సన్న బియ్యం తినాలి. ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి, ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత
మీరు తీసుకోండి, మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది. 69 లక్షల పైచిలకు రైతులకు రైతు భరోసా వేసినాం. ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాసుకొని రాండి. రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత మనం తీసుకుందాం. అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరి ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది. మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి. మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రాండి. అదేవిధంగా ఈనాడు 1,000 మంది ఆడబిడ్డలకు 1,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొకసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరికి 1,000 మందికి 1,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి, మీ పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది, చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది. ఈ చదువే మన జీవితంలో వెలుగులు నింపుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిండ్రు, కానీ వాళ్ళు చదువుకున్నారు, చదువును నిర్లక్ష్యం చెయ్యలే. అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో 25,000 మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాష్ట పెడతారో పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సర్పంచులకు సూచన చేస్తున్నా, ప్రైవేటు పాఠశాలల్లో 1,000 రూపాయల ఫీజులు అడుగుతున్నారు. నాణ్యమైన విద్యను మనం ఇస్తాం, నాణ్యమైన భోజనం మనం పెడతాం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి, వాళ్ళకు కావాల్సిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం. వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది,
కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి. అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు. తెలంగాణ ఒక పక్కన కృష్ణానది, ఇంకొక పక్కన గోదావరి నది. ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమవుతాయని ఈ ప్రాంతం అనుకున్నది. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్ళు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు. మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి. మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే, సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. భూములు, ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి, మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పర్ణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడిను. వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. వాళ్ళు 20 లక్షల ఎకరం కావాలన్నారు. పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి 20 లక్షల దాకా ఇచ్చి 96% ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలో ఉంటాడు, 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని 20 లక్షల ఎకరాలాగా చెల్లించి నిన్నగాక మన లగచర్లలో లేకపోతే హకీంపేటలో పోలేపల్లె భూమి తీసుకున్నాం. మొదట్లో 7 లక్షలు అన్నారు. అధికారులతో పంచాయతీ పెట్టుకోరు. పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు. చివరికి అడిగినాం, 20 లక్షలు 22 లక్షలు కావాలని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు, ఇచ్చినాం. అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం. ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఈరోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు. సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా 250 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. ఈరోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు, తెలంగాణ రాష్ట్రంలో 4 మూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈరోజు కొడంగల్ కడుతున్నాం. ఇది మా విధానం. అందుకే మిత్రులారా మంచిగా చేయండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మంత్రులకు అందరికీ నా సూచన, గ్రామాలలో సర్పంచులు వచ్చారు, అందరినీ కలుపుకోపోండి. గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది. చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చాలామంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది, సజ్జకాన్పేట రేణుకమ్మనా మౌనిక, మా రాములు తమ్ముని కోడలు మౌనిక చెప్పింది, 24 ఏళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయినా సార్ అని.
ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు సర్పంచ్లు అయినరు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అయినరు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయినరు, 22, 23 ఏళ్ళకు ఉన్న వాళ్ళు అయినరు, పెద్దోళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా సర్పంచ్లు అయినరు. మా రాఘవ వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది. వీళ్ళందరూ ఎందుకు అయినరు అంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయినరు. మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు గ్రామానికి చేయాలన్నదాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్ళకు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఊర్లలో ఏం మాట ఇచ్చిండ్రో ఆ పనులు మనం చెయ్యాలి. వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది, మనం ఇచ్చేది మనం ఇద్దాం, కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం. మార్చి లోపల కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా. మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది. మార్చి 31 తారీఖు లోపల 3,000 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోరు. నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో, రోజుకు 18 గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పని చేయండి, కష్టపడుండ్రి, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. మళ్ళీ 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి లెక్క వాళ్ళు చూసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం, గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరూ సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి? మీరందరూ సిద్ధమే కదా? ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో, గెలిపించిన వాళ్ళేమో బయటూరు, గెలిచిన వాళ్ళేమో లోపలూరు. బయట చాలా మంది మా ముఖ్యమైన నాయకులందరూ కనిపించారు, పలకరించుకుంటూ వచ్చిన. ఏందా అంటే మా రాఘవ్ 10 పాసులే ఇచ్చిండు అన్న, ఏం చేయాలని అంటుండు. కాకపోతే మహేందర్ మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు. బయట ఉన్నోళ్ళు తక్కువ కాదు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు. మీరందరూ నా కుటుంబ సభ్యులే. మళ్ళీ నేను వస్తా, మీ అందరినీ కలుస్తా, మళ్ళీ కూర్చొని అభివృద్ధి చేసుకుందాం. కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, మీ అందరు సహకరిస్తేనే సాధ్యమైతే. అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి, గ్రామ సభలలో చర్చించుండ్రి, మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టురి. ఎందుకంటే మీ గెలుపులో బయట ఉన్న వాళ్ళు ఉండరు. ఈ సప్పట్లు అన్నీ బయట ఉన్న వాళ్ళకి వినిపించాలి. మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట ఉన్న మా కార్యకర్తలకు, నాయకులకు చూపించాలి. గట్టి కొట్టురి, ఇంకా గట్టి కొట్టురి, ఇంకా గట్టి కొట్టురి. సీటీలు రావానే కొడంగల్ వాళ్ళకు సీటీలు కొట్టారేమా? ఇప్పుడు నమ్మకం వచ్చింది, బయట ఉన్న వాళ్ళకు కూడా సంతోషమైంది. మీరు అందరు సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగలాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.